పురాణాలు, ఇతిహాసాలు నాకెందుకు నచ్చుతాయంటే అవి కాలాతీతాలు. టైంతో సంబంధం లేకుండా ఇంకో ప్రపంచంలోకి తీసుకువెళ్ళి అక్కడ తెలిసిన తెలియని ప్రాంతాల్లో తిప్పి పాత్రలతో మనల్ని కట్టేసి కొన్ని మారల్స్ని, ఫిలాసఫీస్ని, డైలమాస్ని మనకు చూపిస్తాయి, నేర్పిస్తాయి కూడా. అవి చదివే విధంగా చదివినా, చెప్పే విధంగా చెప్పినా, వినే విధంగా విన్నా విపరీతమైన కల్పనాశక్తి, అదేనండి ఇమాజినేషన్ని పెంచుతాయి, మంచి ఊహల్లో ముంచుతాయి కూడా. వాటిలో కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలీదు. లెక్కలేనన్ని పాత్రలు, వాటి మధ్య మాటలు, కథల్లో కొన్ని లాకులు, చివరిగా వాటికి వచ్చే పే ఆఫ్లు. ఎక్కడో వచ్చిన పాత్ర మనకు తెలియకుండా ఇంకో చోట రంగప్రవేశం చేసి కథని ఇంకొక మలుపు తిప్పడమో, కొలిక్కి తీసుకురావడం జరుగుతుంది. అందుకే ఈ సస్పెన్స్ మెయింటైన్ చేస్తాయి కాబట్టే అవి నాకు బాగా నచ్చుతాయి. ఇక పరిచయానికి వద్దాం. ఇందాక చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ ఒక నవల్లో పెడితే అది కవనమాలి రచించిన నృకేసరి అవుతుంది. ఇందులో కథాగమనం మొత్తం ఆషామాషిగా సీదాసాదాగా వెళ్ళదు. వెళుతున్న కొద్దీ ప్రశ్నలు, వాటికి జవాబులన్నీ ముసుగుల్లోనే ఉంటాయి. కొన్నిసార్లు అయితే అరే ఇలా అయిందా అని మొహం మీద వచ్చి పడే సమాధానాలుంటాయి. ఈ కథ చదువుతున్నప్పుడు మీరు ఏదైనా ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, అది చాలా వరకు జరగదు. నేను చదివే ముందు ఒక్కటే చెప్తాను, విష్ణుమూర్తి అవతారాలన్నీ, అన్నీ కాకపోయినా ముఖ్యమైనవన్నీ తలుచుకొని పుస్తకంలోకి దూకండి. అది ఒక్కటే నేను ఇచ్చే సూచన. ఒకవేళ మీరు అలా తలుచుకోకపోయినా మీకు వంట పట్టించేస్తుంది పుస్తకం. అలా అని ఇదొక పౌరాణిక గ్రంథం కాదు. పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని పసితనంలో మునిగి మజా చేస్తూ బయటికి గట్టిగా చదువుకునే పుస్తకం. మీకు ఒక స్టైల్ రిఫరెన్స్ పాయింట్ కావాలి అంటే, సమకాలీన సాహిత్యంలో, ఇంగ్లీష్ లిటరేచర్లో రిక్ రాయడిన్ అనే ఒక నవల రచయిత గ్రీక్ మైథాలజీని కనెక్ట్ చేస్తూ కొన్ని రచనలు చేశారు. దాని తర్వాత తెలుగు సమకాలీన సాహిత్యంలో నేను చదివిన పుస్తకాల్లో ఇలా మైథాలజీకి ఇంతగా కనెక్ట్ చేసి రాసిన నవలల్లో ఇదే మొదటిది. గమనిక, రెండిటికి పోలికల కన్నా తేడాలే చాలా ఎక్కువ ఉన్నాయి. నేను స్టైల్ రిఫరెన్స్ పాయింట్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. మొదటిసారి కవనమాలి నాకు ఆబిడ్స్ రోడ్ మీద పాత పుస్తకాలు కొనుక్కునేటప్పుడు ఈ నృకేసరికి కథ లైన్ చెప్పాడు. ఆలోచన బాగున్నా సరే ఎంతవరకు డెవలప్ చేయొచ్చు అని ఒక ప్రశ్న వచ్చింది నాకు. కానీ ఇప్పుడు ఆ కథ చెప్పినందుకు నేను బాధపడుతున్నాను. చెప్పకపోయింటే ఇంకో 2 రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేసేవాడినేమో. ఈ నృకేసరి జానర్ ఏంటి అని నన్ను అడిగారు అనుకోండి, ఒక సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మైథలాజికల్ థ్రిల్లర్ అని చెప్తాను. ఏంటి వీడు ఇన్ని చెప్తున్నాడు అనుకుంటున్నారా? చదివితే మీకే తెలుస్తుంది. అంత బాగుంటుందా అండి అంటే బాగుంటుంది అనేది నా గ్యారంటీ. ఎంత బాగుంటుంది అనేదాన్ని మీరు చదివేదాన్ని బట్టి ఉంటుంది. మీకు కావాల్సిన భక్తి, ప్రేమ, ఫైట్లు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ దట్టించి గట్టిగా పెట్టిన చక్ర పొంగుల్లాగా ఉంటుంది. ఈ పుస్తకంలో గీసిన బొమ్మలైతే ఇంకో పెద్ద హైలైట్. ఈ బొమ్మలన్నీ కథకి ఊతాన్నిస్తాయి, మన ఊహలకి చుక్కాణిగా మారతాయి. ఇంకెందుకు లేటు, వెంటనే వెళ్ళి పుస్తకాన్ని కొనుక్కొని చదివేయండి. అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఏ స్పాయిలర్స్ వినకుండా, రివ్యూలు చదవకుండా పుస్తకం మొత్తం చదివి వెనక్కి రండి, మాట్లాడుకుందాం. ఇంకేమన్నా టీజర్లు కానీ ట్రైలర్లు కానీ కావాలంటే ప్రొఫైల్స్ ట్యాగ్ చేస్తాను ఈ పోస్ట్లో, చూసేయండి ఒకసారి. బై ద వే, కవనమాలి ఇంకో 6 నెలల్లో ఈ పుస్తకాన్ని 2వ భాగం తీసుకొస్తా అన్నారు. రాకపోతే మాత్రం మర్యాద దక్కదు అని నేను కాకుండా చదివే మీలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్తే ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఇంకో కొత్త పుస్తక పరిచయంతో తెలుగు తుణుకల్లో కలుద్దాం. అప్పటిదాకా సెలవు.